మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, వెంకటస్వామి, బెడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. ఈ మధ్య దళాలు అకౌంట్ కాదు ఎవరు ఇన్వెస్టిగేట్ ఎవరి కంప్లీట్ ఏదైతే బ్యాడీలో కాలు పేరు మీద దాదాపు డీజిల్కు ఫస్ట్ 2 కిలోలు మొదలుపెట్టి 4 కిలోల నుంచి 4-5 కిలోలు యావరేజ్ చేస్తే డీజిల్ 10 కిలోలు 10 కిలోలు దాని టోటల్ యావరేజ్ పీటీకి లిటరల్లీ పూర్తిగా ఫార్మర్స్ తీసుకొని 5 నుంచి 60 రూపాయలు తీసుకుంటారు. దానికి ఎవరు బాధ్యత? అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేలా, లేకపోతే రైస్ మిల్లర్లా, లేకపోతే డీసీఎంఎఫ్ఆర్ ఎవరు చేసినా కూడా మీకు గ్రూప్తో సాగు ఉందని చూపిస్తారు. 10 నుంచి 12 కిలో దొరుకుతున్న పాలు పెరిగినారు. ఈ సంవత్సరం మంది అయింది. అది తాళ్ళు పెరిగి 9 సంవత్సరాలు దొరికి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరంకు 150 కోట్ల రూపాయలు జిల్లా 500 కోట్ల కుంభమాలు అయిన జిల్లా. దాని మీద మీ యాక్షన్ ఏం చేస్తారు తీర్మానం చేయండి. ఇప్పుడు సిబిసిఐడికి దాంతోపాటు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి దాని మీ ఎదురు ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా సీరియస్ జిల్లా పరిషత్ తీర్మానం కావాలి. ఈ 9 సంవత్సరాలు జరిగిన దోపిడీ ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత పెద్దలు బాధ్యులు వాళ్ళందరికీ సెంటర్ రైతుల రక్తం దాగి ఎవరి వస్తే చెప్పండి. నాకు తీర్మానం చేసి ఎవరు సెండ్